హలో స్టూడెంట్స్, ఈరోజు మీకు ఫైనల్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మన ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షి కొన్ని ఇండస్ట్రీ కంపెనీస్తో టైఅప్ అయ్యేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఆ ఇండస్ట్రీ కంపెనీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత iic.apchi ఇక్కడ చూస్తున్నారు చూడండి, iic.apchi.ap.gov.in. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్చి వాళ్ళు వెబ్సైట్ ఉంది కదా. సో ఇది వెబ్సైట్ అనేది ఉంటుంది, బట్ ఇది కాదు వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ చేయండి ఐఐసి. సో ఈ విధంగా టైప్ చేయండి, ఓకేనా. సో వెబ్సైట్ ఏది iic.apchi.ap.gov.in. సో ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ కనెక్టింగ్ పోర్టల్ అని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏ విధంగా మీరు అప్లై చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి సైన్ ఇన్ కాడ స్టూడెంట్ క్లిక్ చేయగానే సో వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఏంటంటే, ఎంటర్ యువర్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్. సో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి, ఇక్కడ పాస్వర్డ్ ఏమిస్తుందంటే మీ మొబైల్ నెంబర్. సో కొన్ని కాలేజెస్ ఆల్రెడీ బేసిక్గా డేటా అనేది తీసుకుంటుంది. ఏ విధంగా అంటే, మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మీ ఎంసెట్ హాల్ టికెట్తో పాటు అక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి కానీ మీ మొబైల్ నెంబర్, అది మీదైనా కావచ్చు, మీ పేరెంట్స్ అయినా కావచ్చు అండి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీ కాలేజ్లో ఇంటర్న్షిప్స్ అప్లై చేసేవాళ్ళు ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్తో ఒకసారి మీరు కలిసి మీ అప్డేటెడ్ డీటెయిల్స్, మెయిల్ ఐడి కావచ్చు, మీ ఫోన్ నెంబర్ అన్న చేంజ్ చేసి, అంటే డీటెయిల్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ మీరు ప్రొవైడ్ చేసి, సో కాలేజ్ వాళ్ళు యాప్చి వాళ్ళకు ఫార్వర్డ్ చేసి అక్కడ అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేసినాక ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే, సో ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో ఈ పాస్వర్డ్ కూడా మీ మొబైల్ నెంబర్, స్టార్టింగ్లో లాగిన్ అయ్యేటప్పుడు బేసిక్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. సో లాగిన్. సో ఈ విధంగా స్టూడెంట్ లాగిన్ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్. సో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే, కరెంట్ పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్ అడుగుతుంది. చేంజ్ పాస్వర్డ్కి వెళ్ళండి, ఓకేనా. మీ మొబైల్ నెంబర్ అనేది కాకుండా మీరు మీ ఓన్ పాస్వర్డ్ అనేది కూడా మీరు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసుకొని మళ్ళీ సైన్ అవుట్ అవుతుంది, మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి, మీ కొత్త పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సిందంటే స్టూడెంట్ ప్రొఫైల్. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే బేసిక్ డీటెయిల్స్. సో ఇది అప్డేటెడ్ కానిది. సో అప్డేటెడ్ కోసం మీరు మీ కాలేజ్లో ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్స్ని కలిసి మీ బేసిక్ డీటెయిల్స్, అంటే మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, కాలేజ్ కోడ్, కాలేజ్ బ్రాంచ్ అన్నీ ఉంటాయండి. సో వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్తారు. సో దాని ప్రకారం మీ డేటా ఇస్తే అది అప్డేటెడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ చూడండి స్కిల్స్ డీటెయిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో మీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా ఆల్రెడీ నేర్చుకున్నాము దాని మీద ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3D మోడలింగ్, ఆటోక్యాడ్, బ్లాక్ చైన్, C++, సో అట్లా ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్, సివిల్, మెకానికల్, ఈసీఈ, సిఎస్సి, ఆల్ బ్రాంచెస్ యొక్క స్కిల్ టీచర్స్ ఉంటాయి. సో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని దాని గురించి ఒక బ్రీఫ్
డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో ఫైనల్గా మీరు ఇవ్వాల్సింది రెజ్యూమ్. లేటెస్ట్ రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా? అప్లోడ్ చేసి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి, ఫస్ట్ స్టెప్. సో దాని తర్వాత మీరు అప్లై చేయాలి ఇంటర్న్షిప్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ప్రజెంట్ అవుతుంది స్క్రీన్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే మీరు వర్చువల్ అయితే వర్చువల్, లేదా ఫిజికల్ అయితే ఫిజికల్, అంటే ఆఫ్లైన్ ఆన్లైన్. సో మీరు ఆఫ్లైన్ అయినా వెళ్ళచ్చు, ఆన్లైన్కైనా వెళ్ళచ్చు ఇంటర్న్షిప్స్. సో టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ లాంగ్ టర్మ్, ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వర్చువల్ ఫిజికల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైఫండ్ అన్పెయిడ్. సో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని నాన్ స్టైఫండ్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో కొన్ని పెయిడ్ బై స్టూడెంట్ అంటే హై కాస్ట్ ఉంటాయి. పెయిడ్ బై స్టూడెంట్ అనేది హై కాస్ట్, పెయిడ్ అనేది నార్మల్ పేమెంట్ ఉంటుంది. 300 or 600 సంథింగ్, 900, 1000 వరకు ఉంటాయి. స్టైఫండ్ కొన్ని కంపెనీస్ వాళ్ళు వాళ్ళే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్, సో ఇవన్నీ ఏం సెలెక్షన్ చేసుకోకుండా మీరేం చేస్తారంటే, సో కింద ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు లిస్ట్ అనేది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. సో డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ డొమైన్స్. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మెరైన్ టైమ్ అండ్ షిప్ బిల్డింగ్లో కొన్ని డొమైన్స్ వస్తున్నాయి. ఐఐటిటి బ్లాక్ బాక్స్ ఇంజనీరింగ్, సో డేటా వ్యాలీ, అట్లా కొన్ని కంపెనీలు ఉంటాయి. స్మార్ట్ బ్రిడ్జ్, స్కిల్ డిజైన్, ఇవన్నీ డేటా వ్యాలీ, స్కిల్ డిజైన్, కోడ్ బాక్స్ ఎడ్యుటెక్, ఏపీఎస్ఎస్సి, బ్లాక్ బాక్స్ ఎడ్యుకేషన్, విజన్ కంప్యూటర్స్. సో ఈ ఇండస్ట్రీ కంపెనీస్ మన యాప్చి వాళ్ళతో టైప్ అయినవండి. సో దీని నుంచి మనం ఇంటర్న్షిప్స్ అప్లై చేసి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా వ్యాలీలో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ వర్చువల్ చేయాలి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ చూడండి. సో 4 months ఉంటాయి, 6 months ఉంటాయి ఇంటర్న్షిప్స్. సో మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 months. సో ఇది ఏంది అంటే ఇక్కడ రైట్ సైడ్ వ్యూ పోస్టింగ్ క్లిక్ చేయగానే సో ఆ ఇంటర్న్షిప్, ఆ కంపెనీ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్ ఏమేమి ఉంటాయి, ఏ డొమైన్స్ ఉంటాయి, ఎవరెవరికి అప్లికబుల్ అనేది చూడండి. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సో దాని యొక్క డిస్క్రిప్షన్, వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో అప్లై నౌ. ఒకవేళ ఇది మీరు ఎలిజిబిలిటీ అయితే, అంటే మీరు చేయాలనుకుంటే అప్లై నౌ క్లిక్ చేయగానే సో ఫస్ట్ వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుంది. సో అప్లికేషన్ వెళ్ళినప్పుడు ఇక్కడ వస్తాయి మీకు ఏమేమి అప్లై చేసినారు అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన లిస్ట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో అప్రూవ్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. సో అన్ని క్లాసెస్ రెగ్యులర్గా వినేసి అటెండెన్స్ అండ్ ఆల్సో కొన్ని అసైన్మెంట్స్ ఉంటే అసైన్మెంట్ సబ్మిట్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఫస్ట్ ఇంటర్న్షిప్స్ అనేది అప్లై చేయాలి కంపల్సరీగా. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ అప్డేట్ చేయండి, అప్లై చేసిన తర్వాత ఏమేమి అప్లై చేసినారని చూసుకోవాలి. దాని తర్వాత అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? రైట్? ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి.